రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 34,81,000 మందికి రేషన్ సరుకులు పంపిణీ. మంత్రి నాదెండ్ల మనోహర్ గారైతే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 34,81,000 మందికి రేషన్ కార్డుల ద్వారా సరుకులైతే పంపిణీ చేశామని చెప్పేసి అన్నారు. 3.73 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులకు ఇంటికి వెళ్లి రేషన్ సరుకులైతే అందించామన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వృద్ధులు, దివ్యాంగులకు ఈ నెల 5లోగా రేషన్ ఇవ్వాలని డీలర్లు అయితే ఆదేశించినట్లు చెప్పారు. కొన్ని చౌకధరల దుకాణాల వద్ద సర్వర్ సమస్యలు తలెత్తాయని వెంటనే పరిష్కరించి పంపిణీ కొనసాగించినట్లయితే చెప్పారు. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయని, అక్కడ పనులు మానుకొని రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. కార్డుదారులకు మరింత సౌకర్యం కల్పిస్తూ ఏ దుకాణానికైనా వెళ్లి రేషన్ తీసుకునేలా పోర్టబిలిటీ తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రతి డీలర్కు 10% ఎక్కువగా సరుకులు సరఫరా చేస్తున్నట్లు కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. సో, ఈ విధంగా మీకు నచ్చిన దగ్గర అయితే తీసుకోండి. మీరు మీ దగ్గరే తీసుకోవాలని లేదు, మీ షాప్‌లోనే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. సో, 15 రోజుల వరకు కూడా ఇస్తాం. 15వ తారీఖు వరకు కూడా మీకు నచ్చిన టైంలోనే వెళ్ళొచ్చు. సరుకులు అయిపోతాయి, అటువంటి భయం అయితే పెట్టుకోవద్దని చెప్పేసి ఈయనైతే చెప్తున్నారు. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని